హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు దసరా నవరాత్రుల్లో 5వ రోజండి. ఈరోజు అమ్మవారిని చక్కగా శుక్రవారం లక్ష్మీదేవిగా చాలా చక్కటి అలంకారం చేశారండి పంతులు గారు. ఇదిగోండి ఆ లక్ష్మీదేవి అలంకారాన్ని చక్కగా చూస్తూ ఆ పంతులు గారి పూజా విధానం అంతా చక్కగా చూడండి ఫ్రెండ్స్. कामोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थम मम इष्ट काम्यार्थ फल सिद्ध्यर्थम मम गृहे धनकनक वस्तुवाहन पुत्रपौत्र सकल संपद समृद्धि अर्थम मम गृहे विवाहादि शुभ कल्याण परंपरा सिद्ध्यर्थम मम गृहे सत्संतान सौभाग्यता सिद्ध्यर्थम मम सहकुटुंबानां उद्योग व्यापार व्यवसाय अभिवृद्धि सिद्ध्यर्थम अखंड लक्ष्मी कटाक्ष सिद्ध्यर्थम राजद्वारे राजमुखे सर्वदा सकल कार्येषु दिग्विजय अर्थम मम सहकुटुंबानां जातकरीत्या गोचाररीत्या जन्म नक्षत्र पूर्वक ఆదిత్యాది ఆ గ్లాసులో ఒక పుష్పం తీసుకుని గంటలో నుంచి గ్లాసులో వేయండి. కలిసిన గంటలు శ్లాక్షరే రెండు నక్షత్రాలు వేయండి. హస్తేనాఛాద్య చేయబోలించండి. ఓం గజస్ముఖ పుష్పకంఠే రసమాసుధ మోదరిత్ర సుధాబ్రహ్మాభ్య మాత్రేణ సుధా ఉక్షరధారాశ్రీపత్రదీపావంధ ఋగ్వేద సామవేద అంగేశ్వర దేవాశ్రమ సుధా आकलते द्रावलोत्रेवलुत्रे ओके निर्णय वर्तते आभव इदमुत्रं विश्वाभूतान्याप प्राणाराप पुजमाप महाभ अमृतमाप सम्राप अमराप समाराप सुदागस्याप वज्रनिष्याप चिरगस्याप सत्यनाम सर्वा देवताप भगवत्नवस्वराप आ तवलपाकं वीरलो श्रीकार దిద్దండి. గంగే విజయమనే కృష్ణే గోదావరి సాంబరేశం కావేరి విజలే సన్నిధిం గురు ఆ తవలపాకం ఇచ్చిన పూజా సామాన్లు వీంజన కుటిక ఆయాంతో దేవి పూజార్థం దుర్గక్షేగారగా कलशोर्घेन पूजार्थं ध्यानं संप्रोक्ष्य अम्बरलक्ष्मी देवीं संप्रोक्ष्य सर्वविधिलुकोंडि आत्मानं संप्रोक्ष्य अम्बरं नमस्कारं ध्यानम् ओम सप्तम भद्रमना मन्त्राय शरीरामसारा समुद्रता अत्रालका सत्यानुदाने अत्रजानं कश्मीरनिकादे वादे प्रणो देवी सरस्वती वादे गर्भाजिनी भरे देनाम विष्णुवतो गौरीमुराय कलिदान रक्षते गौरी प्रभरे साधरस्वरे अष्टापरे नवपदे बहुपदे दासानि वाजनं प्रयामि हस्तजवाजनं प्रयामि हे आत्मनं प्रयामि शुद्धरत्नानं प्रयामि नानां ब्रह्मधानं प्रयामि रुद्राः गुणां विनाविना दुर्गाः पूजमानाः अवयत्रार्थं यावसानं धनो देवगण प्रणक्षन्द्वै महाकाली महालक्ष्मी महासरस्वती पुत्रुणी महाशिवे नमः वस्त्रार्थम् अक्षरान्नं प्रयामि कृष्णवीदं परमं पवित्रं प्रजापति ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ కుంకుమ పువ్వు చక్కగా శ్రీచక్రమే చేయిస్తున్నారండి చూడండి. అలాగే చక్కటి సంపదనిచ్చే మనకి కష్ట సుఖాలని బాధల్ని తొలగించే ఆ లక్ష్మీదేవి మనస్ఫూర్తిగా కూడా మన మనసులో ఉన్న కోరిక అంతా చక్కగా కోరుకోండి ఫ్రెండ్స్. ఆ లక్ష్మీదేవి అనేక పురాణ కథలలో సంపద శ్రేయస్సు సౌభాగ్యానికి దేవత అండి ఆవిడ. ఆమె భృగు మహర్షి ఖ్యాతి దంపతులకు జన్మించింది ఫ్రెండ్స్. దేవతలు రాక్షసులు సముద్రాన్ని మదనం చేసినప్పుడు క్షీరసాగరం నుండి లక్ష్మి ఉద్భవించిందండి. ఆమె దేవతలతో కలిసి ఉండడానికి ఎంచుకుంది ఫ్రెండ్స్. మరియు విష్ణుమూర్తిని తన భర్తగా స్వీకరించిందండి. లక్ష్మి విష్ణు విశ్వాసాన్ని నిలబెట్టడానికి వేరువేరు అవతారాలు తీసుకుంటారు ఫ్రెండ్స్. అలాగే క్షీరసాగర మదనంలోనైతే దేవతలు అసురులు అమృతం కోసం సముద్రాన్ని మదనం చేసినప్పుడు లక్ష్మి సముద్రం నుండి ఉద్భవించిందండి. ఆమె దేవతలతో చేరింది. అప్పుడే విష్ణువు ఆమెను తన భార్యగా స్వీకరించారండి. అలాగే విష్ణు భూమిపైకి వచ్చినప్పుడు లక్ష్మి ఆయనతో పాటు వచ్చి ఆయన భార్యగా అవతరిస్తుంది. అదే త్రేతాయుగంలో లక్ష్మి ఏమో సీతగాను విష్ణువు రాముడిగా అవతరించారని ఒక కథ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఆ లక్ష్మీదేవికి చక్కగా ఆ అష్టలక్ష్మీలు ఆ 8 లక్ష్మీలకి కూడా చక్కటి పూజ ఈరోజు జరుగుతుంది ఫ్రెండ్స్. అందరికీ కూడా మనస్ఫూర్తిగా చక్కగా దండం పెట్టుకొని మన ఇంట్లో కూడా
మన కష్ట నష్టాలన్నీ తొలగిపోయి మనం సిరి సంపదలతో చక్కగా తులతూగాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి ఫ్రెండ్స్ పూజా విధానం అంతా అయితే చక్కగా చేస్తున్నారండి. డైలీ పంతులు గారు మంత్రాలు అయితే ఎంత చక్కగా చదివి వినిపిస్తూ ఉంటారో ఫ్రెండ్స్. పూజ అంతా ఇంకా మిగిలింది కూడా నేను ఇంకా పూజ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్లో అయితే చక్కగా తల్లికి ధూపం కూడా చాలా బాగా వేస్తారండి. అదంతా చూడండి ఫ్రెండ్స్. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి ఆనందరక్షోజయామి వీరాజనానందరం శుద్ధాగ్ని సమర్పయామి వీరాజనానందరం శుద్ధ అగ్నిపయామి నమస్కరోమి మాతా మహాలక్ష్మి పుష్పాలు తీసుకోండి వేసుకోండి. పరమేశ్వరి మయాదేవి అనుకోండి. చేతిలో మీరు వచ్చి ఆకలి పక్కగా ఉంటుంది అనయాధ్యానాలి భగవాన్ భగవతి సర్వాత్మక సర్వశ్రీ మహాలక్ష్మి బాలానందార్పణ దేవి నమః నమస్కారం సమర్పయామి. అమ్మవారికి దానం పెట్టిన మనస్ఫూర్తిగా ఇదిగోండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి అవతారం చక్కగా వీడియో తీసామండి. చూడండి ఆ లక్ష్మీదేవి చక్కగా ఎంత చక్కగా ఆ నోట్ల కట్ల మధ్యలో అటు ఇటు కూడా గజలక్ష్మిలా అటు ఇటు కూడా 2 ఏనుగులతో ఆ తల్లి మధ్యలో ఎంత చక్కటి దర్శనం ఇస్తుందో చూడండి ఫ్రెండ్స్. అలాగే వెనకాల ఆ ఓం నమ శివాయ శివనారాయణమూర్తి దర్శనం కూడా చేసుకోండి. అక్కడి నుంచి కనకదుర్గమ్మ గుడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఆ దుర్గమ్మ తల్లిని ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ చక్కని తల్లిని లక్ష్మీదేవిగానే అలంకరించారు ఫ్రెండ్స్. అక్కడి నుంచి మళ్ళీ లాస్ట్లో భూలోకమ్మ గుడికి వెళ్ళాము. భూలోకమ్మ గుడిని అయితే ఈరోజు అమ్మవారిని చక్కటి ఆ భూలోకమ్మ తల్లిని ఈరోజు శ్రీ కాశీ అన్నపూర్ణమ్మ దేవిగా అలంకరించారు ఫ్రెండ్స్. అక్కడ అలంకారం కూడా చూడండి, చాలా చక్కగా ఉందండి అలంకారం. చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే అమ్మవార్లు అందరికీ కూడా ఫొటోస్ పెడుతున్నాను చూడండి. అలాగే ఇక్కడ రేవలింగేశ్వర స్వామి గుడిలో వీళ్ళిద్దరు కూడా కమిటీ పెద్దలండి, త్రిమూర్తులు గారు అలాగే శంకర్రావు గారు అని ఉంటారు. చాలా చక్కగా అన్నీ కూడా గుడి మెయింటైన్ చాలా చక్కగా చూసుకుంటారు. ఇలా లాస్ట్లో అయితే అమ్మవారి దగ్గర అమ్మవారి ఫొటోస్ అవన్నీ పెడుతున్నాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్.
నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను రోజుకో పాట అని చెప్పి డైలీ వ్లాగ్స్ పెడుతున్నానండి. అవన్నీ కూడా పాటలే. చక్కగా అమ్మవారి పాటలు అలా రకరకాల పాటలు పెడుతున్నాను. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.